ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఇది నా కొరకే అని గ్రహించాలి. నీ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు మనని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు. మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనం ఆయన వలే ఉండాలని దేవుడు మనల్ని బట్టి ఎంతో ఆనందిస్తా అన్నాడు. ఒక స్టోరీ విందామా? ఒక ఊర్లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళు ఏమనుకున్నారంటే, మరి మనకి హాలిడేస్ ఉన్నాయి కదా, మనం ఒక ట్రిప్కి వెళ్దాం. ప్రతిరోజు చదువుకోవడము, కాలేజ్కి వెళ్ళడము, చదువుకోవడం, తిరిగి ఇంటికి రావడము, హోంవర్క్ రాసుకోవడం, పడుకోవడం, లైఫ్ అంతా ఇలాగే అయిపోతుంది. మనము పిక్నిక్ వెళ్దామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనమాట. ఎక్కడికి వెళ్దాం అంటే కండిషన్ పెట్టుకున్నారు. ఏమనంటే అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండకూడదు, జనసంచారం పబ్లిక్ ఎక్కువ ఉండకూడదు. అలాంటి స్థలంలోకి వెళ్ళి మనము ఒక 3 రోజులు చక్కగా గడిపేసి చక్కగా ఆనందంగా తిరిగి వద్దాము అని చెప్పి ముగ్గురు స్నేహితులు అనుకున్నారు. అనుకొని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్దాము, ఏ ప్రాంతానికి వెళ్దాము, ఎక్కడికి వెళ్తే ఈ 3 days మేము సంతోషంగా ఉండొచ్చు, ఈ ఫోన్స్ పక్కన పడేసి ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటుండగా ఒక అన్నకు ఐడియా వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా? మరి మనకి కొద్దిగా దూరం వెళ్తే అక్కడ ఒక ఫారెస్ట్ ఉంటుంది, ఆ ఫారెస్ట్లోకి వెళ్దాం. అది దిట్టమైన అడవి, అందులో మనుషులు ఎవ్వరూ ఉండరు, అక్కడ ఫోన్ సిగ్నల్స్ కానీ ఏమీ ఉండవు. సో మనం ఆ ప్రాంతానికి వెళ్ళి మరి 3 రోజులు చక్కగా గడుపుదామని అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అనుకుందే తడుగా బయలుదేరి వెళ్ళిపోతారనమాట. అడవిలోకి వెళ్తూ 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 మరి చాలా లోపలికి వెళ్తారు వాళ్ళు. చాలా లోపలికి వెళ్తూ అబ్బా ఎంత దిట్టంగా ఉంది అడవి, మరి ఎన్ని చెట్లున్నాయి ఇక్కడ, మరి ఎంత సౌండ్లు వస్తున్నాయి, జంతువుల అరుపులు సౌండ్లు అని చెప్పి మరి వాళ్ళు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారనమాట. వెళ్తా వెళ్తా వెళ్తూ ఉంటే అందులో ఒక అన్నకి ఆకలిస్తుంది. అయ్యో మరి మనం ఫుడ్ ఏం తెచ్చుకోలేదు కదా, మరి ఇక్కడ మనకి ఏం తినడానికి ఆహారం ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. అనుకొని సరే మనం ఏదైనా వెతుకుదాం, ఇక్కడ ఏదైనా మనకు ఆహారం దొరుకుతుందేమో, మరి ప్రయత్నం చేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అనుకొని వాళ్ళు వెతుకుతూ ఉంటుండగా సడన్గా కొంతమంది మనుషులు మరి వాళ్ళ దగ్గరికి వస్తారనమాట. వారు చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉంటారు. వాళ్ళు ఎవరంటే అడవి మనుషులు ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మరి వాళ్ళకి సంబంధించిన మనుషులు కాకుండా మరి బయట నుంచి ఎవరైనా మనుషులు ఆ అడవిలో అనగా వాళ్ళు ఉన్న ప్రాంతంలోకి వెళ్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఏం చేస్తారంటే కొడతారు, కొన్నిసార్లు చంపేసి మరి మనిషి మాంసాన్ని కూడా తింటారు. అటువంటి బహుభయంకరమైన మరి ట్రైబ్స్ మధ్యకి ఈ ముగ్గురు అన్నలు వెళ్ళారనమాట. వెళ్తే మరి ఆ ట్రైబ్స్ అక్కడ ఉన్న ప్రజలు మరి చూసినప్పుడు మరి ఎంతో భయంకరంగా ఉన్నారు. వారు ఏంటో తెలియని ఒక అర్థం కాని భాషలో వాళ్ళు మరి అరుస్తూ ఉన్నారు వీళ్ళ ముగ్గురిని చూసి. వీళ్ళ ముగ్గురికి చాలా భయం వేసింది. అయ్యో ఏంటి ఇంత భయంకరంగా ఉన్నారు ఈ మనుషులు, మరి ఏం చేస్తారు, మనల్ని చంపేస్తారేమో అని చెప్పి వారు ముగ్గురు భయపడుతుండగా మరి ఆ ట్రైబ్స్లో ఒక పెద్ద వ్యక్తి అనగా ఆ ట్రైబ్స్ ఆ జనాంగానికి పెద్ద వ్యక్తి అయిన ఒక వ్యక్తి వస్తాడనమాట. వచ్చి ఏం చెప్తాడు, ఈ ముగ్గురు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే వీళ్ళు చాలా భయపడుతూ చెప్తారు, అయ్యా మరి మేము ఇక్కడ మరి 3 రోజులు గడుపుదామని వచ్చాము అని అంటే మీరు ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళరు వెనక్కి, ఎందుకంటే మీ ముగ్గురిని మేము బంధిస్తాము, మీ ముగ్గురిని మేము వండుకొని తినేస్తాము అని చెప్పినప్పుడు ఈ ముగ్గురు చాలా భయపడతారనమాట. భయపడి చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటారు. అయ్యో 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 మమ్మల్ని అలా ఏం చేయొద్దు అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. అలా ఏడుస్తూ ఉంటే వాళ్ళ వేడుపు విని వాళ్ళందరికీ చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట. ఎంత భయంకరంగా గట్టిగా అరుస్తూ ఏడుస్తారు వాళ్ళు. అయితే ఏమవుతుందంటే ఆ ట్రైబ్స్ వ్యక్తి పెద్ద అతను ఉన్నాడు కదా, అతను అంటాడు, సరే మరి మీ ముగ్గురికి నేను ఒక అవకాశాన్ని ఇస్తాను, ఆ అవకాశాన్ని మీరు మరి ప్రాపర్గా యూజ్ చేసుకొని మరి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. అయ్యా అవునా, సరే చెప్పండి అయ్యా, మీరు ఏం చెప్పినా మేము చేస్తామని చెప్పినప్పుడు మరి ఆయన అంటాడు, మీరు మరి చాలా తొందరగా పరిగెత్తి ఇక్కడ ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకొని రావాలి. ముగ్గురు
మరి ఒక్కొక్క ఫ్రూట్ ఖచ్చితంగా తీసుకొని రావాలి అని చెప్తాడు. అయ్యో అంతేనా, సరే మేము ఫ్రూట్ ఎత్తుక్కొని వస్తామని చెప్పి వీళ్ళు ముగ్గురు పరిగెడతారు. పరిగెత్తి అక్కడ ఫ్రూట్స్ కోసం వెతుకుతా ఉంటే ఫస్ట్ కన్ను వస్తాడు. కన్ను రాగానే అయ్యా అయ్యా నేను ఫ్రూట్ తీసుకొచ్చానయ్యా అని చెప్పి చూపిస్తే ఏం ఫ్రూట్ అది అంటే మ్యాంగో. అవునా, నువ్వు మ్యాంగో తీసుకొచ్చావా? అయితే ఒకటి, ఈ మ్యాంగో 1 మినిట్లో నువ్వు కంప్లీట్ చేయాలి. నువ్వు 1 మినిట్లో కంప్లీట్ చేస్తే నేను ఇక్కడ నుంచి పంపించేస్తాను, నీకే హాని తలపెట్టానని చెప్పి ఆ ట్రైబ్స్లో ఉన్న పెద్ద అంకులు చెప్తాడనమాట. చెప్పినప్పుడు మరి ఈయన 1 మినిట్లో తిందామని గబగబ తినేస్తాడు. కానీ అది 1 మినిట్ మరి టైం అయిపోతుంది, కానీ 1 మినిట్లో ఫ్రూట్ తినడం కంప్లీట్ అవ్వదు. అప్పుడు ఇమీడియట్గా మరి ఆయన అంటాడు, ట్రైబ్స్ పెద్ద అంకులు, మరి ఈయనను తీసుకొని వెళ్ళి మన జైల్లో బంధించండి, ఎందుకంటే ఇచ్చిన సమయంలో ఆయన ఫ్రూట్ తినలేదు అని చెప్పి చెప్తాడు. అయితే అదే విధంగా మరి సెకండ్ అన్న వస్తాడు. సెకండ్ అన్న ఏం ఫ్రూట్ తెస్తాడు తెలుసా? రేగి పండు తెస్తాడు. ఎంత చిన్నది కదా రేగి పండు. అయితే రేగి పండు తెచ్చినప్పుడు మరి ఆ ట్రైబ్స్ ఉన్న పెద్ద అంకుల్ ఏం చెప్తాడంటే, నువ్వు ఈ రేగి పండు తెచ్చావా, అయితే దీన్ని 5 సెకండ్స్లో నువ్వు తినేయాలి అని చెప్తాడు. 5 సెకండ్స్లో తినాలి అన్నప్పుడు మరి ఆ రేగి పండును చూసి ఎంతగానో ఆ అన్న రేగిపండు తీసుకొచ్చిన అన్న మరి నవ్వుతూనే ఉంటాడు. అయితే ఎందుకు నవ్వుతున్నాడో అక్కడున్న ఎవ్వరికి అర్థం కాదనమాట. నవ్వుతా 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 ఆయనకి ఇచ్చిన 5 సెకండ్స్ టైం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైబ్స్ పెద్ద అంకుల్ ఏం చెప్తాడంటే, అయ్యా అక్కడ ఎవరున్నారు, వీడిని కూడా తీసుకొని వెళ్ళి మరి జైల్లో బంధించండి అని చెప్తే అప్పుడు కూడా నవ్వుకుంటూనే ఆ అన్న వెళ్తాడనమాట. అయితే జైల్లోకి వెళ్ళిన తర్వాత మరి ఫస్ట్ ఫ్రూట్ తెచ్చిన మ్యాంగో అన్న, మరి సెకండ్ ఫ్రూట్ తెచ్చిన రేగి పండు అన్న మరి అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళు ఒక అన్నేమో ఏడుస్తూ ఉంటాడు, అయ్యో నేను బుద్ధిహీనంగా చేశానే, మరి ఆ 1 మినిట్లోనే మ్యాంగో కంప్లీట్ చేయాల్సింది అని అనుకుంటా ఉంటాడు. మరి సెకండ్ అన్న నవ్వుతూనే ఉంటాడనమాట. అయితే అక్కడున్న జైలు అంకులు మరి అడుగుతాడు, అయ్యా ఎందుకు నువ్వు నవ్వుతున్నావు, నీకు ఇది ఆఖరి రోజు కదా, రేపు నిన్ను మరి చంపేస్తారు, మాంసంగా వండుకొని తింటారు, నువ్వెందుకు మరి నవ్వుతున్నావు అని అన్నప్పుడు మరి ఏం చెప్తాడో తెలుసా? నా వెనక మరి మా 3వ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను గుర్తొచ్చి నవ్వుతున్నాను నేను అని చెప్పి చెప్తాడు. అతను గుర్తొచ్చి ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అంటే, మరి నా మొదటి ఫ్రెండు మరి మ్యాంగో తీసుకొచ్చాడు, మరి మ్యాంగో 1 మినిట్లో కంప్లీట్ చేయలేకపోయాడు. అలాగే నేను రేగిపండు తీసుకొచ్చాను, అయినా కూడా మరి నన్ను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. కానీ నా ఇంకొక ఫ్రెండు ఏం ఫ్రూట్ తీసుకున్నాడో తెలుసా? వాటర్ మిలన్. ఆ వాటర్ మిలన్ ఇంకా ఆయన ఏం కంప్లీట్ చేస్తాడు? ఖచ్చితంగా ఆయనను కూడా తీసుకొచ్చి మరి జైల్లో వేస్తారు. మరి ఆయనను కూడా తీసుకొచ్చి జైల్లో వేసినప్పుడు ఆయన కూడా మరణిస్తాడు అని చెప్పి చెప్తాడు. చెప్పి గట్టిగా నవ్వుతాడనమాట, చాలా గట్టిగా నవ్వుతాడు. అయితే అది విన్న జైలు అంకుల్ ఏం చెప్తాడంటే, ఎంత బుద్ధిహీనంగా చేసావు నువ్వు నీ వెనక వచ్చే అతని గురించి ఆలోచిస్తూ నీ చేతిలో ఉన్న రేగిపండు తినకుండా, నీ చేతిలో ఉన్న రేగిపండు 5 సెకండ్స్లో నువ్వు తినేయకుండా ఈరోజు తిరిగి నువ్వు జైలుకి వచ్చేసావు అంటే నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు అంటే, అవును కదా, అయ్యో నా చేతిలో ఉన్న ఈ రేగిపండుని నేను గుటుక్కున మరి ఆ 5 సెకండ్స్లో తినేయగలను, అయ్యో ఎంత తప్పు చేశాను, నా వెనకవాడి గురించి ఆలోచిస్తూ మరి నేను నవ్వుతూ నా సమయాన్ని నేను వృధా చేసుకున్నానే అని అప్పుడు రియలైజ్ అవుతాడనమాట. ఎవరు? రేగిపండు తీసుకొచ్చిన అన్న. అర్థమవుతుందా? దేవుడు కూడా మనం అపవాది చేతిలో మరి పట్టబడి నరకానికి మరి వెళ్ళుటకు మనం సిద్ధంగా ఉంటే దేవుడు మనని కాపాడటానికి మరి ఎన్నో అవకాశాలు ఇస్తాడు, సరిచేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు. అయితే మనం ఏమనుకుంటామంటే, ఇది నాకు కాదులే, నా పక్కనోడు ఎట్లాగో మరి పాపంలో మునిగిపోయాడు, నా పక్కన వాళ్ళు ఎలాగో మరి పాప జీవితంలో ఉండడాన్ని బట్టి వాళ్ళు నరకానికి వెళ్తారు అని నువ్వు వాళ్ళని బట్టి ఆలోచిస్తున్నావే కానీ మరి దేవుడు నీతో మాట్లాడి నిన్ను సరిచేసి ఆయన బిడ్డగా స్వీకరిస్తున్నాడు అనేది నువ్వు గ్రహించలేకపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడాలని వాక్యం ద్వారా ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు, లేదా దేవుడు నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీతో మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నిస్తుంటే, ఇది నాకు కాదులే, పక్కన వారికి లేదా నా స్నేహితుడికి, నా ఇంటి వారికి ఇది నాకు కాదు అని చెప్పి నువ్వు తృణీకరిస్తున్నావేమో. దేవుడు నీకిచ్చే ఆ క్షమాపణని
మరి నువ్వు చేసిన పాపాన్ని నువ్వు గ్రహించకుండా, మరి నా ఫ్రెండ్ ఈ పాపం చేస్తాడు కదా, ఎప్పుడు అబద్ధాలు ఆడతాడు కదా, మరి ఎప్పుడు దొంగతనం చేస్తాడు కదా, ఎప్పుడు చెడ్డ సహవాసం చేస్తాడు కదా, ఎప్పుడు ఇతరుల గురించి చెడు ఆలోచన చేస్తాడు కదా, మరి ఈ మాట వాళ్ళ కొరకే అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నీ పాపాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను మాట్లాడి, మరి దేవుడు నిన్ను సరిచేయుటకు ఇష్టపడుతున్నాడు. నువ్వు గ్రహించలేకపోతున్నావు. గ్రహించలేక దేవుడు దగ్గర నుంచి క్షమాపణను పొందలేకపోతున్నావు. దేవునితో మాట్లాడినప్పుడు ఇది నా కొరకే అని చెప్పి మరి నిన్ను నువ్వు తగ్గించుకుని నీ పాపాన్ని విడిచిపెడితే ఆయన దగ్గరికి వస్తే ఎంత మేలు కదా నీ జీవితానికి అది. మరి రేగి పండుని తినగలిగిన సమయంలో దాన్ని తినకుండా మరి పక్కన వాడి జీవితాన్ని గురించి ఆలోచిస్తూ మరి ఆయన జీవితాన్ని మరి ఎంతో మరి భయంకరమైన పరిస్థితిలోకి నెట్టేసుకున్నాడు. అటువంటి బుద్ధిహీనతగా మనం జీవిస్తున్నామా? మన జీవితం ఏ విధంగా ఉందో గ్రహించుకుందామా? ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, మీకే వందనాలయ్యా. అవునయ్యా, మరి మీరు మాతో మాట్లాడి మరి దేవా మాలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టుటకు దేవా మీరు మాకు సహాయం చేయాలని ఎంతో ఆశపడుతున్నారు. అయితే ఈ మాట నా కొరకు కాదు, నా పక్కని వారి కొరకు, ఈ మాట నా కొరకు కాదు, నా ఇంటి వారి కొరకు అని ఆలోచిస్తూ తృణీకరిస్తూ మీరిచ్చే క్షమాపణని మరి మేము పొందలేకపోతున్నామేమో, ఇంకా మీకు దూరంగా జరుగుతున్నామేమో ప్రభువా. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. దేవా, మరొక అవకాశాన్ని మాకు దయచేసి నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఇది నా కొరకే అని మేము స్వీకరించుటకు సహాయం దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దేవా పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరు తాను పరీక్షించుకుంటూ వారికి ఒక చక్కని అవకాశాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.